మీరిది గమనించారా? మనం ప్రేమించే వాళ్ళని ఎప్పుడు ఎక్కువగా బాధపెడతాం, వాళ్ళ మీద కోపం చూపిస్తాం, వాళ్ళని హర్ట్ చేస్తాం. ఇవన్నీ చేశాక తిరిగి మళ్ళీ మనమే బాధపడతాం. అయ్యో! వాళ్ళని ఎందుకు అలా బాధ పెట్టాము, దే ఆర్ అవర్ లవ్డ్ వన్స్ కదా అని చెప్పి. ఈ గోల ఎందుకు అని చెప్పి నాకు చాలా రోజుల నుంచి క్వెషన్ ఉండేదనమాట. ఇవాళ మేబీ లిటిల్ ఆన్సర్ దొరికిందేమో అనుకుంటున్నా. అదేంటి అంటే, మన లవ్డ్ వన్స్ దగ్గర మనకి ఫ్రీడమ్ ఉంటది. మన ట్రూ ఎమోషన్స్‌ని, మన ట్రూ నేచర్‌ని, మన ఎక్స్‌ట్రీమ్ నేచర్‌ని చూపించుకునేలాగా. ఒకవేళ మనకి ఆ ఫ్రీడమ్ లేకపోతే అలాంటి ఆ కోపం, అసహనం అలాంటి క్వాలిటీస్ కూడా మనలో ఉన్నాయి అని మనకెప్పుడూ తెలీదు. వాళ్ళ ద్వారా అవి బయటకొస్తాయి. ఈవెన్చువల్లీ వాళ్ళని బాధ పెట్టాము అన్న మనకి కలిగిన బాధ ద్వారా మనం నేర్చుకుంటామనమాట. నెక్స్ట్ టైం మనం ఇలా చేయకూడదు అని. వి బికమ్ అవేర్ అండ్ ఈవెన్చువల్లీ వి ట్రై టు బికమ్ అ బెటర్ హ్యూమన్స్. అదేదో మూవీలోని నాని అంటాడు, బతకడానికి ప్రేమించే ఒక వ్యక్తి, చేయడానికి ఒక పని ఉంటే చాలు అని. అసలు ప్రేమించే వ్యక్తి ఎందుకు అని అనుకునేదాన్ని. ఇవాళ అనిపిస్తుంది, ఇంత గొప్పగా మనల్ని మనం బెటర్ చేసుకునే ఆపర్చునిటీ వాళ్ళ వల్లే కదా మరి దొరికింది. ఐ ఫెల్ సో బ్యూటిఫుల్ అబౌట్ లైఫ్ టుడే. ఇట్లు మీ పకోడీ పిహెచ్డి గర్ల్. ఉంటా, బాయ్.